హలో కర్నూల్, నమస్తే. ఎందుకంత నీరసంగా ఉన్నారు? ఇంకాస్త గట్టిగా వినొచ్చా? అందరికీ నమస్కారం. హలో. అసలు ఇటువైపు వాళ్ళు అయితే ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. సో నాకు తెలియకుండా మ్యాగ్నెటిక్ ఎనర్జీ నాకు ఇక్కడికే వచ్చేస్తూ ఉంటుంది. ఇటువైపు వాళ్ళు కూడా అరవడం స్టార్ట్ చేస్తే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఏది ఒక్కసారి హలో. థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ ఇలానే చప్పట్లు కొడుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్దాం. మరి కాసేపట్లో మన ప్రియతమ నాయకుడు టీజీ భరత్ గారు కూడా విచ్చేస్తారు. ఆయన గనక తలుచుకుంటే డెఫినెట్లీ నాకు నమ్మకం ఉంది, కర్నూలు సిటీ నార్మల్ కాదు, స్మార్ట్ సిటీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఎందుకంటే రీసెంట్గా ఓర్వకల్లో ఆయన తీసుకొచ్చినటువంటి సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి, ఉపాధి కల్పించడం దగ్గర నుంచి, కర్నూలు సిటీ డెవలప్మెంట్ దగ్గర నుంచి ప్రతిదీ ఆయన ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ కర్నూలుని ముందుకు తీసుకువెళ్తారు విజయ పదంలో అన్న నమ్మకం నాకైతే ఉంది. సో మరి కాసేపట్లో మన ప్రియతమ నాయకుడు కూడా ఇక్కడికి విచ్చేస్తారు. మరి ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మన ఇవాల్టి ఈవెంట్ని ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మా సింగర్స్ని పిలిచేద్దాం. మా సింగర్స్ గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సింగర్ హనుమాన్ గురించి చెప్పాలి. అసలు అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఎనర్జీనా! ఒక ఎనర్జీని ముట్టుకోవడానికి ట్రై చేస్తే మొత్తం మాడి మసైపోతాం అనడానికి మా సింగర్ హనుమాన్ ఒక నిలువెత్తు నిదర్శనం. ఆయన గొంతులో వాయిస్ బాక్స్ కాదు, ఎనర్జీ బాక్స్ మింగేశాడా అనిపిస్తూ ఉంటుంది నాకు. స్టేట్లోనే నెంబర్ 1 ఈవెంట్ ఎక్కడ జరుగుతుందంటే ఎక్కడది? కర్నూలులో. సో ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. యా ఓ టు యూ దీప్తి గారు. సింగర్ సాయి శిల్ప టు ది స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చెక్ వాల్యూమ్ ప్లీజ్. చాలా మంది పెద్దవాళ్ళు విచ్చేసారండి, అందరికీ నమస్కారం. అండ్ మా ఫ్రెండ్స్ అందరు అక్కడ కనిపిస్తున్నారు. హలో. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. మన జబర్దస్త్ టీమ్మేట్స్ ని 1 by 1 పిలిచేద్దాం. చప్పట్లు కొడుతూనే ఉండండి. ముందుగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కామెడీతోనే కాదు, స్టైల్తో కూడా కిక్కు కెవ్వు కేక అనిపించినటువంటి మా కార్తిక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా చూస్తున్నాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. హాయ్ కార్తిక్ గారు. హలో కర్నూలు. పిలిచేద్దాం ఒక ఎనర్జీ పవర్ హౌస్ మా జబర్దస్త్ వినోద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏమండి చప్పట్లండి. అది చెక్ 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 చెక్. ఆహా, ఎలా ఉన్నారు కర్నూల్? ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉంటే ఒక్కసారి గట్టిగా వేసుకుంటారా? ఈ గ్రౌండ్ లో ఓ వేసుకుంటే కొండారెడ్డి బుర్జు కాడ వినిపించాలి. ఒక్కసారి గట్టిగా. శుభ, థ్యాంక్ యూ సో మచ్. నేల మీదకి వచ్చిన సితారా మా శాంతి స్వరూప్ శాంతి గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అబ్బా 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 అబ్బా. హాయ్ శాంతి గారు. హాయ్ మేడం. నాకు ఇంతమంది జనసంద్రాన్ని చూస్తుంటే మాటలు రావట్లేదు. కర్నూలులో సముద్రం అయితే లేదుగా, మొత్తం ఇక్కడే ఉంది కదా. ఒక్కసారి హలో కర్నూల్. నూకరాజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జాగ్రత్త, దూరంగా పెట్టండి. హాయ్ 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 కర్నూలు. మన పటాస్ ప్రవీణ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పటాస్ ప్రవీణ్ రావాలి నిద్రలేచి. కళ్ళజోడు పెట్టకరా అంటే విండవాడు, అడిగేం కనిపించలే. అసలు డీజే టిల్లు కుర్తా ఉంగరాల జుట్టు. అబ్బా
థ్యాంక్ యూ హలో కర్నూల్. రాము గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అన్న నడిచొస్తే మాస్, అన్న కన్నేస్తే మాస్. సతీ హలో రాము గారు పనిచేస్తుంది. 2 తీసుకోండి. హలో కర్నూల్, అల్లు అర్జున్. ఏ అల్లు అర్జున్. హలో ఆ. అల్లు అర్జున్ గారు ఎందుకు వచ్చారా? అర్జున్ ఆయన అల్లు అర్జున్ కాదా? అల్లు అర్జున్ కాదు, అర్జున. అర్జున. ఓకే యాక్షన్. రెడీ 3, 2, 1 యాక్షన్. నాగార్జున. ఏ నాగార్జున. హలో నాగార్జున గారు ఎందుకు వచ్చారయ్యా? అర్జున. అర్జున ఆ, నాగార్జున కాదా? కాదు. ఓకే డైలాగ్ ఏంటి అది? అర్జున ఆ. ఇదిగో విల్లు, ఆ. అదిగో పిట్ట, ఆ. గురి చూసుకొట్టు. అర్జున రెడీ యాక్షన్ చెప్పు. యాక్షన్. అర్జున ఇదిగా విల్లేరా? విల్లు కూడా ఉండదయ్యా, విల్లు కూడా ఉన్నదనుకొని ఊహించుకోవాలి. ఇల్లు ఉండదా? ఆ, ఊహించుకోవాలా? ఆ, ఫుల్ ఇస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఊగక ఆగు. ఆ. థ్యాంక్ యూ సో మచ్ జాన్ గారు. సో మనం ఇప్పటి వరకు వెయిట్ చేసినటువంటి ఆ వండర్ఫుల్ మూమెంట్, ఎవరి కోసమైతే, ఎవరి రాక కోసమైతే ఇవాళ మన ఈ ప్రాంతం మొత్తం ఎవరి రాక కోసమైతే సాక్షాత్తు కర్నూలు మొత్తం ఎత్తి చూస్తుందో, ఎవరి ప్లానింగ్ తో, ఎవరి విజన్ తో టోటల్ గా దేశవ్యాప్తంగా కర్నూలు అంటే ఒక స్మార్ట్ సిటీ లాగా రూపాంతరం చెందుతుందో, మనందరం వెయిట్ చేస్తున్నటువంటి ది వన్ అండ్ ఓన్లీ కర్నూలు. ఒక్క మగాడు ఏ ఊరైనా సరే ఒక అదృష్టం చేస్తుంది. ఇప్పటి వరకు చెప్పిన మాటలన్నీ ఒక ఎత్తు, ఆచరణ సాధ్యం చేస్తూ, ప్రజల మనిషిగా నిలుస్తూ, ప్రజల మధ్యలో నిలుస్తూ ఏ కార్యక్రమాన్నైనా సూపర్ సక్సెస్ చేస్తున్నటువంటి మన నాయకుడు, మన టీజీ భరత్ గారు ఇక్కడికి విచ్చేశారు. Sir, I take the privilege in inviting you today, sir. It is my privilege today to call you upon the legendary leader of what Kurnool Smart City wants for. టీజీ భరత్ గారికి ఒక విజన్ ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది. కర్నూలు సిటీని ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్లాలి అన్నదొక ప్రణాళిక ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా కర్నూలు ఊరిని దేశ వ్యాప్తంలో మొత్తం ఇండియన్ మ్యాప్ లో సుస్థిరమైన స్థానంలో నిలబెట్టుకెళ్లిన సత్తా ఉన్న ఏకైక లీడర్ మన టీజీ భరత్ గారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. ఇప్పటి వరకు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ వెళ్తూ, నిజంగా ఒక మినిస్టర్ గా మీరు కర్నూలుకి చేయాల్సింది ఒక ఎత్తు అయితే, కాదు కర్నూలుని నేను దత్తత తీసుకున్నాను, కర్నూలుని అభివృద్ధి వైపుకు తీసుకెళ్లే వరకు నిద్రపోను అన్నటువంటి మీ యొక్క ఆశయ సంకల్పం చాలా చాలా గొప్పది. మిమ్మల్ని మా నాయకుడిగా ఈరోజు స్టేజ్ మీద ఇలా మీ ప్రోగ్రాంలో భాగం అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్లీ ప్రజలను అందరినీ ఉద్దేశిస్తూ మీరు మాట్లాడాలి, కానీ ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ఇవాటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా మనవి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో డివిఆర్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అధినేత డి వెంకటేశ్వర్ రెడ్డి గారిని కూడా ఈ కార్యక్రమంలో భాగం అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాక్షాత్తు కర్నూలు మట్టిలో పుట్టి ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ఒక నిజమైన నాయకుడిని కలిగి ఉన్నాం. అనేక రంగాలలో ముందడుగు వేసి అభివృద్ధి మరియు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో తనదైన ముద్ర వేసినటువంటి గౌరవనీయులు కర్నూలు మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారికి ఇదే మా అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. మీరు చేస్తున్నటువంటి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఇప్పటికే అభివృద్ధి వైపుకు ముందుకు సాగుతున్న కర్నూలు జిల్లాని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్తారని మీ ఆచరణతో, అలాగే మీ యొక్క క్లారిటీ ఆఫ్ విజన్తో, అలాగే మీ యొక్క కార్యసాధన సిద్ధితో కర్నూలుని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస వాచా కర్మణ నమ్ముతున్నాం సార్. కృష్ణుడికి కుబేరుడు ఒక స్నేహితుడిగా ఎలా ఉంటాడో తెలియదు, కానీ వీళ్ళిద్దరి స్నేహాన్ని చూస్తుంటే అంతకు మించిన ఒక బంధం లాగా అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే ఈ కార్యక్రమం భరత్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నప్పటికీ ఇంత సూపర్ సక్సెస్ అవ్వడానికి డివిఆర్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్, డివిఆర్ బ్రాడ్బ్యాండ్ అధినేత డి వెంకటేశ్వర్ రెడ్డి గారి పాత్ర అనిర్వచనీయం.
చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళిద్దరి బంధం ఇవాల్టిది కాదు, ఏనాటిదో. ఈ బంధం మరింత స్ట్రాంగ్ అవ్వాలని, రాబోయే కాలానికి, రాబోయే తరానికి ఒక ఆదర్శంగా వీళ్ళిద్దరి నాయకత్వం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. టీజీ భరత్ గారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఏవి ఇప్పుడు చూసేద్దాం. 3, 2, 1 ఏవి ప్లీజ్. భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను, బాధ్యుడై ఉంటాను. Of the people, for the people, by the people, ప్రతినిధిగా. టీజీ భరత్ నేడు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పరిశ్రమలు ఆహార శుద్ధి మంత్రిగా వారు వేస్తున్న ప్రతి అడుగు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి యువకుడి ఉజ్వల భవిష్యత్తు భరోసా కోసమే. ఎన్నికల సమయంలో కర్నూలు ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం కోసమే. ఓర్వకల్లులో 14,000 కోట్లతో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కోసమే. ఏపీని ఇండస్ట్రియల్ హబ్ గా సిద్ధం చేయడం కోసమే. టీజీ భరత్ గారి ఈ కృషిని, ఆరాటాన్ని గమనించిన మన భారతదేశ ప్రధాన మంత్రి వర్యులు గౌరవనీయులు మోడీజీ గారు మన కర్నూలు ముద్దుబిడ్డ అయిన టీజీ భరత్ గారి భుజము చెరిచి శభాష్ అంటూ గర్వంగా మెచ్చుకోలుగా తమ సంతృప్తిని వ్యక్తపరచడం టీజీ కుటుంబానికే కాదు, కర్నూలు నగర ప్రజలకు గర్వకారణం. తండ్రి ఆశయ సాధన కోసం ఒక అడుగు, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం మరో అడుగు. ఇక నిత్యం ఏపీ రాజకీయాలలో తనదైన శైలిలో రాణిస్తూ కులమతాలకు అతీతంగా ప్రజా సేవలో, అందరికీ చేరువలో, అడిగిన వారికి లేదనకుండా తండ్రి బాటలోనే యువ కర్ణుడిగా సామాన్య ప్రజలకు చేరువగా నిలిచారు. టీజీ భరత్ గారు తమ జీవితంలో మరో అందమైన అధ్యాయాన్ని లిఖించుకున్నారు. అదే కర్నూలు గాయత్రి గోసేవా సమితి. వందల సంఖ్యలో ఉన్న గోవుల సంరక్షకుడిగా, పర్యవేక్షకుడిగా బృహత్కరమైన బాధ్యతను చేపట్టి ఆధ్యాత్మిక సేవలో తరిస్తున్నారు. తండ్రి నేర్పిన క్రమశిక్షణతో రాజకీయ సేవ, ప్రజా సేవ, కుటుంబ నిర్వహణ, వ్యాపార అభివృద్ధి 24/7 ఆన్ డ్యూటీలో ఉంటున్న మన మంత్రి వర్యులు శ్రీ టీజీ భరత్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ వేడుకకు విచ్చేస్తున్నందుకు వారికి హార్దిక స్వాగత సుమాంజలి అందిస్తుంది డివిఆర్. దారి చూడు, దారి చూడు, తుమ్ము చూడు మామ, తుమ్మ పోతున్న పేరే చూడు. కమలపూడి, కమలపూడి, కమలపూడి అట్ట మింద మామ, కన్నె పిల్లల చోరే చూడు. కమలపూడి అట్ట మింద మామ, కన్నె పిల్లల చోరే చూడు. అది అది ఏదైతే ఒక ఉద్దేశంతో ఇవాళ సంక్రాంతి సంబరాలు అని కలుసుకున్నామో, ఏదైతే ఉద్దేశంతో అబ్బబ్బబ్బబ్బబ్బా ఏ రేంజ్లో రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గుల పోటీలు ఎన్నో చాట్ల నిర్వహించినా కానీ కర్నూలులో జరిగినటువంటి ముగ్గుల పోటీలకి వచ్చిన రెస్పాన్స్ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఈ స్థాయిలో పోటీలో పాల్గొన్న మహిళలందరికీ ఒక్కసారి సూపరు అని తెలియజేసుకుంటూ టైం వచ్చేసిందండి. ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు ఫిఫ్త్, ఎవరు ఫోర్త్, ఇవన్నీ చెప్పేసే టైం వచ్చేసింది. సో నాకు తెలుసు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి ఫిఫ్త్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారో చెప్పేనా? మీరు చెప్పదంటే చెప్పను, చెప్పమంటే చెప్తా. చెప్పేనా? ఇంకాస్త గట్టిగా చెప్పేయమంటారా? ఓకే, సో 5, 4, 3, 2, 1. Fifth prize goes to డిజిటల్స్ వారి సిల్వర్ 5 kg సిల్వర్ ని గెలుచుకున్నారు. అండ్ అదిగో అక్కడ ఉంది మా అద్భుతం, సూపర్. అసలు ఆ మోహన్ లో
ఇండియా వరల్డ్ కప్ కొడితే ఎంత సంతోషం ఉంటుందో, అది కూడా పాకిస్తాన్ మీద గెలిస్తే ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ కనిపిస్తోంది. సో వచ్చేయండి స్టేజ్ మీదకి విన్నర్ నంబర్ 9, ముగ్గు నంబర్ 9. సార్ ఒక్కసారి వీరు గెలుచుకున్నటువంటి ఈ హ్యాపీ మూమెంట్ మీ ముందర ప్రజల్ని ఉద్దేశిస్తూ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నాకు వాళ్ళని అడగాలనిపిస్తుంది, ఇఫ్ యూ అలవ్ మీ, బికాజ్ అసలు అక్కడైతే ఒక చిన్న సైజ్ సునామీని చూశాను నేను. ఇక్కడ నుంచి ఎగిరి గంతేసి ఆల్మోస్ట్ ఆకాశాన్ని పట్టేసుకున్నటువంటి ఫీలింగ్. మేము ముగ్గురం క్లోజ్ ఫ్రెండ్స్ మేడం. అసలు ఎక్కడ పోయినా మేము ముగ్గురమే ఉంటాము. ఏదైనా కానీ, ఏది కష్ట సుఖాలు కానీ ఏదైనా మేము ముగ్గురం. సో ఇప్పుడు మీరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వేసిన ముగ్గు అన్నమాట. ఫ్రెండ్ ఈమె వేసింది, ఈమెకు సపోర్టింగ్ మేము. ఎక్కడ పోయినా మేము ఈమెకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. మేము ముగ్గురం ఏది డెసిషన్ తీసుకున్నా ఒకటే. సో భరత్ గారు మీ చేతుల మీద 5th ప్రైజ్ విన్నర్స్ కూడా రష్మి గారు అలాగే డివిఆర్ గారు మీ అందరి చేతుల మీదుగా పైనీర్ డిజిటల్ సర్వీసెస్ వాళ్ళందరి తరఫున 1/4 kg వెండిని కూడా గెలుచుకున్నారండి. గోదారి గట్టు మీద రామసిలకవే, గోదారి గట్టు మీద రామసిలకవే, గోరింటా కెట్టుకున్న సందమామవే, గోదారి గట్టు మీద రామసిలకవే, గోరింటా కెట్టుకున్న సందమామవే, ఊరంతా చూడు ముసుగే తన్ని నిగరైపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే, గోదారి గట్టు మీద రామసిలకవే, గోరింటా కెట్టుకున్న సందమామవే. భరత్ గారి ఆధ్వర్యంలో డిబిఆర్ బ్రాడ్బ్యాండ్ వారి సంక్రాంతి సంబరాలు 2025 ముగ్గుల పోటీల విన్నర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇప్పుడు 4th ప్రైజ్ విన్నర్స్ గురించి మాట్లాడదాం. ముఖ్యంగా 4th ప్రైజ్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు అరవింద్ స్టోర్స్ వారి నుండి 10 కాన్సలేషన్ ప్రైజెస్ని అనౌన్స్ చేస్తున్నారు. Check. We go. 10 మంది విన్నర్లు. నంబర్ 106 వాణిబాయ్, నంబర్ 720 లక్ష్మీదేవి, 190 సువర్ణ, 950 నీరి శిఖరి చంద్రవంతి, 888 నాగమల్లేశ్వరి, 209 బొర్రా అనిత, 129 టి వరలక్ష్మి, 210 బొర్రా అర్చన, 859 రామాపురం ఈడిగ లలిత, నంబర్ 102 పి రేణుక. అరే అందరూ వచ్చిండ్రు కానీ పార్టీకి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే. థర్డ్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారో చెప్పేస్తా. మీ అందరికీ తెలుసు కదా, థర్డ్ ప్రైజ్ 3+2 సోఫా సెట్. రీసెంట్గా ఇల్లు కట్టుకున్నాము, ఇక్కడికి వచ్చి ముగ్గులు పోటీలు నేర్చుకొని ముగ్గేస్తుంటే ఓ సోఫా సెట్ నేను కూడా గెలుచుకునేదాన్ని కదా అనిపించింది, అనవసరంగా కొన్నాను. ఇంతకీ మనకి ఆ ఫర్నిచర్ సోఫా సెట్ని అందించినటువంటి వారు
మహబూబ్ బాషా గారు, వసీం బొకారీ గార్ల తాజ్ ఫర్నిచర్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నటువంటి 3+2 సోఫా సెట్ థర్డ్ ప్రైజ్ విన్నర్. గౌతమి గారు ఉన్నారా? థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు మీరు. ఎక్కడున్నావమ్మా ఓ గౌతమి, ఎక్కడ 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 గౌతమి. ఓ పక్క బౌన్సర్లతో, పక్క ర్యాంప్ వాక్ చేస్తూ, అబ్బా ఏది ఒక్కసారి చెయ్యిలా ఊపుతూ రామ్మా గౌతమి. అలాగే థర్డ్ ప్రైజ్ ని అందించవలసిందిగా తాజ్ ఫర్నిచర్స్ నుంచి మెహబూబ్ బాషా గారిని, వసీం బొకారీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వచ్చేసారు, సూపర్. మరి ఇవాల్టి మన ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు, అంబరాన్ని తాకే ఈ వంటి సంక్రాంతి సంబరాల విన్నర్స్ కి గిఫ్ట్లు అందజేయడానికి మనందరం వెయిట్ చేస్తున్నటువంటి మన ది వన్ అండ్ ఓన్లీ కర్నూలు వెలుగు, కర్నూలు సింహం, ది వన్ అండ్ ఓన్లీ ఒక్క మగాడు ఆఫ్ కర్నూల్ టీజీ భరత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు మంత్రివర్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారితో పాటు డివిఆర్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అధినేత డి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. తాజ్ ఫర్నిచర్ వారు స్పాన్సర్ చేస్తున్నటువంటి 3+2 సోఫా సెట్ మెహబూబ్ బాషా గారు, వసీం బొకారీ గార్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి తాజ్ ఫర్నిచర్ వారి 3+2 సోఫా సెట్ ని గెలుచుకున్నారు గౌతమి గారు. థ్యాంక్ యూ సో మచ్ జాన్ గారు, థ్యాంక్ యూ. ఎన్ని సినిమా పాటలు విన్నా, ఎన్ని ర్యాప్ సాంగ్స్ విన్నా, మన ఫోక్ సాంగ్, అది కూడా మన తెలుగు ఫోక్ సాంగ్ విన్న వెంటనే ఒక స్పెషల్ వైబ్రేషన్ వస్తూ ఉంటుందండి. వచ్చున్నాయి ఫీలింగ్స్, వచ్చినాయి ఫీలింగ్స్, వచ్చి సపరేటున్నాయి ఫీలింగ్స్, ఫీలింగ్స్ వచ్చున్నాయి ఫీలింగ్స్, వచ్చినాయి ఫీలింగ్స్, వచ్చి సపరేటున్నాయి ఫీలింగ్స్, ఫీలింగ్స్. ఈ పాట మీరు పాడుతుంటే డాన్స్ చెయ్యని వాళ్ళు, కుర్చీల్లో కూర్చొని స్పందించిన వాళ్ళు ఎవరు లేరు కదా. అందరూ ఏదో ఒక రకంగా ఒక చిన్న మూమెంట్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఐ లవ్ యూ వైట్ కర్చీఫ్, థ్యాంక్ యూ సో మచ్. సరే, మరి ఆటలు పాటలు ఎన్ని చూస్తున్నాం కదా, కాసేపు నవ్వుకుందాం. ఏమాత్రం వెయిట్ చేయకుండా పిలిచేద్దాం మన జబర్దస్త్ కార్తిక్ గారిని అండ్ టీమ్ మేట్స్ అందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ. థ్యాంక్ యూ అండి. ఎస్, పండగ మొత్తం ఇక్కడే జరుగుతున్నట్టు కనపడుతుంది. ఒక్కసారి గట్టిగా భరత్ గారు ఇంత అద్భుతమైన కార్యక్రమంకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ వారు కూడా చాలా అద్భుతమైన వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళందరి కోసం ఒక మంచి డైలాగ్ పోకిరి సినిమా నుండి షియాజీ షిండే గారి వాయిస్. మేమెవరి పన్ను పట్టుకోవడానికి నన్న సంఖ్యలు నాకుతుంటే మీరు వన్ ఇంటారో తెస్తారో, మొత్తం కొరకు మేము తిరుగుతుంటే మీరు వన్ ఇంటారో తెస్తారో. క్రిమినల్స్ ని ఎలా పట్టుకోవాలి, ఎలా కలుసుకోవాలని తెలుసు మీకు. మీకు లేదు సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఫీల్ అయ్యే డిపార్ట్మెంట్ మొదలు వాడదు. కడప కింగ్ అని 200 సెంటర్స్ 100 days. యా, సో ఇంత అద్భుతమైన మిమిక్రీలో ఇంకొక వాయిస్ మన రీజియన్ నుంచి చాలా పాపులర్, జయప్రకాష్ రెడ్డి గారు. ఏమి చేస్తాను బాబీ, మామూలుగా ఉండదు. కలవరంలో కలవడం చూస్తా ఉంటే కూజలు చెంబులైపోతానే అబ్బి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత అద్భుతంగా చేశారండి మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి. అవును, ఒక్కసారి మా కార్తిక్ గారి కోసం గట్టిగా చప్పట్లు కొట్టరు అందరూ కూడా. ఇంకొక వాయిస్ చేస్తా. హలో, ఇంకొక వాయిస్ లాస్ట్ సరే చేయండి. ఆహా, కొన్ని సార్లు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. ఎస్, కొన్నిసార్లు నేను రావడం కూడా లేట్ అవ్వచ్చు, కానీ వచ్చి పర్ఫామ్ చేయడం మాత్రం పక్కా. నేను పక్షుల వాయిస్లు, జంతువుల వాయిస్లు చేస్తాను. పక్షుల వాయిస్లు? ఎస్.
ఈగల్ వాయిస్ చేస్తావు గ్రద్ద. ఎస్ గద్ద Eagle. వాయిస్ కావాలా మీకు? Yes, yes. యాక్షన్ చెప్పండి ఒకసారి. యాక్షన్ కూడా నా దీనికి. ఓకే రెడీ 1 ఒక 2 artist 3. ఓకే సో అందరూ ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఆకాశంలో ఎగిరే గ్రద్ద వాయిస్ చేస్తున్నారు. 3 2 1 యాక్షన్. ఏమండి సౌండ్ ఏది? ఏంటి రష్మి గారు ఆకాశంలో గ్రద్ద వాయిస్ స్టేజ్ మీద వినపడుతుందా అండి? వీడికి ఏమైనా చెవుడా ఏమన్నా? అదొద్దు మాకు. ఆ గద్ద స్టేజ్ మీద నుంచిలే వెళ్తుంది, ఆకాశంలో కాదు. స్టేజ్ మా మీద? వాళ్ళకి కావాలి. ఏమంటే కావాలా వద్దా? అయితే ఒకసారి యాక్షన్ చెప్పు. రెడీ ఆ. వాళ్ళే చెప్తారు మా వాళ్ళు. 3 2 Ready. 1 చెప్తే యాక్షన్ చెప్పండి. 3 2 1. భోజనాలు కిందమ్మా తినేసిపో. మైక్ ఇవ్వలేదా నీకు? మైక్ కూడా ఇవ్వలేదు. ఏం సెలబ్రిటీ నాయన అక్కడ సరిగ్గా చేయడేమో ఇక్కడికి వచ్చాడు. సారీ సార్, రండి సార్. బాగుంది సార్ మీ ఫ్యాంటు జుట్టు, ఒక్కదానికి సంబంధం లేదు సార్. రండి సార్. తమిళనాడు చెప్పాను సార్, తమిళనాడు నుంచి సెలబ్రిటీ గారు వస్తారని చెప్పాను సార్. అది మనమే సార్ వనక్కం. వనకొద్దు వనకొండలు. ఓకే ఓకే సార్ సార్ చెప్పాను సార్. ఏమన్నా 2 మంచి మాటలు మాట్లాడండి సార్. మా జనం కర్నూలు ఇక్కడ జిల్లా సార్. డబ్బే జీవితం, డబ్బే శాశ్వతం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎవరు లేరు కదా. మీరున్నారు సార్. 5,000 ఎక్కువ ఇస్తే కానీ రానన్నారంట చెప్పారు మా కింద. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తొస్తా ఉన్నాయి. చెన్నైలో మా తాతగారి గురించి చెప్పాల్సి వస్తే, హలో లెఫ్ట్ తీసుకో, కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్ 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 స్ట్రైట్ స్ట్రైట్ ముందు ముందు ముందుకి ఇంకొంచెం ఇంకొంచెం. పడిపోతానే బాబు. సార్ మీరెందుకు వెళ్తున్నారండి? నువ్వే కదయ్యా లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, ఫ్రంట్కి వెళ్ళాను. మిమ్మల్ని కాదు, ఆ? సౌండ్ సిస్టమ్ వాళ్ళని స్పీకర్లు అటు ఇటు పెట్టమని చెప్తున్నాను సార్. నాకు తెలిసి ఇలాగ వీళ్ళని వదిలేస్తే రేపు పొద్దున్న వరకు నవ్విస్తూనే ఉంటారు మనల్ని. కానీ చాలా 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 ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పటి వరకు మనల్ని నవ్వించడానికి వీళ్ళు చేసిన ప్రయత్నానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ చప్పట్లతో వాళ్ళని ఆశీర్వదిస్తే, నెక్స్ట్ స్కిట్ అండి. ఇది ఒక చెప్పాలనంటే నాకు నిజంగా చాలా గర్వకారణం ఇలాంటి ఒక ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి. బికాస్ ఏ ఆర్టిస్ట్కైనా స్టేజ్ మీదకి పర్ఫామ్ చేయడానికి అవకాశం వస్తే ప్రాణం పెట్టి పర్ఫామ్ చేస్తాడు. ఇది ఒక లెవెల్ అయితే, ఇప్పుడు డి టీం నుంచి వచ్చినటువంటి డాన్సర్, అతని పేరు వినయ్. మొత్తం టీం అందరూ చేస్తున్నటువంటి ప్రయత్నం ఒక ఎత్తు అయితే, 90 kgs కాస్ట్యూమ్, సాక్షాత్తు 90 kgల కాస్ట్యూమ్ని ఒంటి మీద ధరించి ఎక్కువసేపు తను ఆ కాస్ట్యూమ్తో ఉండలేరండి. సో ఇమీడియట్గా మీరందరూ చప్పట్లు కొడుతూ హనుమంతుడి స్కిట్ ఒకటి పర్ఫామ్ చేయడానికి మన ముందుకు రాబోతున్నాడు. సో ఆ కష్టానికి, ఆ డాన్స్కి, ఆ యొక్క డెడికేషన్కి గట్టిగా చప్పట్లతో ప్లీజ్ వెల్కమ్ డి టీమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మై గాడ్, చప్పట్లు సరిపోవండి తన ఎంట్రీ కోసం. గట్టిగా చప్పట్లతో ప్లీజ్ వెల్కమ్ హనుమాన్ అలియాస్ వినయ్. మ్యూజిక్. వాల్యూమ్ ప్లీజ్. సంతోష వేళరా గంతుల్లో తేలరా డుమ్ 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 డుమ్. మానిటర్స్ ఫీడ్బ్యాక్ వాల్యూమ్ పెంచరా కొంచెం. సంతోష వేళరా గంతుల్లో తేలరా డుమ్ 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 డుమ్. శ్రీరాముడే మనజటు కట్టెరా ఎలుగెత్తి సాటెరా డుమ్ 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 డుమ్. అండా ఉన్నాడు ఆజాను బాబువే ఎంత దూరానికైనా. కొండ కొమ్మంచి అటంట సులువే ఇంకా ఏ సమరమైనా. అడ్డు రాదే కట్టు కాలం జగదభిరాముడే అవయోనీయ. ఆనందమే ఆనందమయ్యా అరమే హత్తరి చిందాడనయ్యా. జై బోలో హనుమాన్ జీ కి జై. ఆనందమే ఆనందమయ్యా బోలో బజరంగ్ దళ్ కి జై. ఇంతనయ్యా. శక్తివంతులం భక్తిమంతులం
బాణములయ్య మాట మనకు ఆనా మెరుపు తీగలం గెలుపు తేగలం రాఘవయ్య వేలి సైగలాన రామ ప్రేమకు అంకితం మనం రాజమైత్రికి బద్ధులం మనం స్పర్శమాత్రము స్వామి దీవెనం కలుగజేయన కార్య సాధనం అడ్డురాదే గట్టు కాలం జగదభిరాముడే అభయము ఆనందమే ఆనందమయ్య అరవే హత్తరి చిందాడనయ్యా ఆనందమే ఆనందమయ్యా మనలో సత్తువే వేయిందలయ్యా థ్యాంక్ యూ. ఎవరొచ్చారో చూసారా? ఎవరు? ఎస్. ఓ సారీ దీప్తి గారు, మీ పాత్ర కూడా నేను పోషిస్తున్నా. పాత్ర పోషించడం ఒకటే కాదు, డెఫినెట్లీ ఒక అభిమానిగా నేను ఈ ఆపర్చునిటీని ముందుకు తీసుకోవాలి. అందానికి అభినయానికి మాత్రమే కాకుండా అంటే తన మనసుకి బేసికల్గా నేను ఒక పెద్ద అభిమాని అనే చెప్పాలి. బికాస్ జబర్దస్త్కి సంబంధించినటువంటి ఒక యాంకర్గానే కాదు, అలాగే కొన్ని సినిమాలు చేసినటువంటి ఒక యాక్ట్రెస్గానే కాదు, ఇంతవరకు మనందరికీ తెలుసు కానీ వాల్యూస్ని రెస్పెక్ట్ చేస్తే ఒక సున్నిత మనస్కురాలిగా, విలువలు కలిగిన ఓ మహిళా మూర్తిగా, అన్నిటికంటే ఎక్కువ జంతువుల పట్ల ఒక ప్రేమ సానుభూతి ఉండాలి అని చెప్పే ఒక సాటి సహజీవిగా ఆమెకి ఎప్పుడూ నేను ఒక అభిమానినే. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, జాయిన్ యువర్ హ్యాండ్స్ టు వెల్కమ్ అవర్ ఫేవరెట్ రష్మి గారు. హలో హలో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన రష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అది కూడా సంక్రాంతి రోజు, కనుమ రోజు, అలాగే మొన్నే భోగి జరిగింది. ఇలాంటి ఒక మంచి విశేషం జరిగేటప్పుడు ఇంతమంది మధ్య రావడం నిజంగా చాలా మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మన ఫెస్టివల్స్, మన కల్చర్, మన సాంప్రదాయానికి కనెక్టెడ్ ఉండడం అనేది ఇదేనండి. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ all our cultural events, our festivals, అందరూ ఇలా కలిసి జరుపుకోవడం అనేది ముఖ్యమైన పాయింట్. అలాగే ఇంత గ్రాండ్గా, ఇంత పెద్ద, ఇన్ సచ్ అ బిగ్ స్కేల్ ముగ్గులు పోటీ కానీ, లేడీస్ కోసం ఎంతో మంచి మంచి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ జోక్. ఎందుకంటే నేను ఎక్కడ వరకు చూడగలుగుతున్నానో అక్కడ వరకు నాకు జనాలే కనిపిస్తున్నారు. సో దట్ క్లియర్లీ షోస్ హౌ బిగ్, గ్రాండ్, సక్సెస్ఫుల్ దిస్ ఈవెంట్ హ్యాస్ బీన్. అండ్ కర్నూలు వాళ్ళందరూ ఎంత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఇలాంటి ఒక సెలబ్రేషన్ని ఇంత ప్రేమతో, ఇంత బాగా ఆర్గనైజ్గా సెలబ్రేట్ చేసుకోవడం చూడడం అనేది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. And Minister T.G. Bharat garu, thank you so much for organizing this amazing event. Inta mandini ఒకే చోట ఇంత ఆర్గనైజ్డ్గా, ఇంత బాగా అందరినీ ఒకే చోట ఎలాంటి ఇబ్బంది కలగకుండా జరగడం అనేది చాలా పెద్ద విషయం అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అలాగే టు ఆల్ ది ఈవెంట్ ఆర్గనైజర్స్, ఇట్స్ నాట్ ఈజీ, ఎస్పెషలీ ఇలాంటి ఒక టైంలో. సంక్రాంతి అనేది చాలా పెద్ద పండగ. ఆల్ ఓవర్ ద కంట్రీ, ఇండియా మొత్తం వేరే వేరే పేర్లతో, కొన్ని చోట్ల లోరీ, కొన్ని చోట్ల పొంగల్, కొన్ని చోట్ల మకర సంక్రాంతి, వేరే వేరే పేర్లతో ఆల్ ఓవర్ ద కంట్రీ మనం ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాము. దిస్ ఈస్ బేసిక్లీ ద ఫెస్టివల్ ఆఫ్ హార్వెస్ట్. సో ఒక చేంజ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు దాకా చలికాలం బాగానే ఎంజాయ్ చేసాము, ఇంకా కొన్ని రోజుల్లో ఇప్పుడు ఎండ స్టార్ట్ అవబోతుంది.
అండ్ ఆల్రెడీ మీరు చూసుంటారు ప్రోమోస్లో కానీ నేను కూడా కొంచెం ఈ ఋతు మార్పులో నా గొంతు కూడా పోయింది. అండ్ ఇది అనేది ఒక చాలా మంచి విషయమే, ఇమ్యూనిటీకి బాగుంటుంది. కొంచెం జలుబు రావడం అప్పుడప్పుడు, సంవత్సరంలో ఒకసారైనా 2 సార్లైనా రావడం మంచిది. తెలుసు అంబరాన్ని అంటుంటే సంబరాలు, ముగ్గుల పోటీలు స్టేట్లో ఎక్కడా జరగనటువంటి విధంగా కర్నూలులోనే అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. వాటికి సంబంధించి కొంతమంది విన్నర్స్ని ఇవాళ అనౌన్స్ చేస్తున్నాము. సో 5th ప్లేస్ కంప్లీట్ అయిపోయింది, 3rd ప్లేస్ కంప్లీట్ అయిపోయింది, అండ్ 2nd ప్రైజ్ వచ్చేసి ఇదిగో మీరు చూస్తున్నటువంటి ఈ ఎలక్ట్రిక్ బైక్, ADMS వారి ఎలక్ట్రిక్ బైక్. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ విన్నర్కి మనకి రత్నకిషోర్ గారు అలాగే యుగంధర్ శెట్టి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ADMS వారి ఈ బైక్ని వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. మరి రష్మి చూసేద్దామా ఎవరు గెలుచుకున్నారు? ఒక చిన్న కౌంట్ డౌన్ చెప్దాం. 5 4 3 2 1 అని స్టేజ్ మీద డిస్ప్లే అవుతుంది. గో! ద విన్నర్ ఇస్ నంబర్ 105 ఆలూరు ద్రాక్షావణి. ద్రాక్షావణి గారు స్టేజ్ మీదకి వచ్చేసారా? వస్తున్నారా? అది లెక్క, సూపర్. సో ద్రాక్షావణి గారికి బహుమతిని అందజేయవలసిందిగా మన రష్మి గారు ఇక్కడే ఉన్నారు, యుగంధర్ శెట్టి గారు ఇక్కడే ఉన్నారు. ఇంకా రావాల్సింది కావాల్సింది ఎవరు? మన గౌరవనీయులు మంత్రివర్యులు టీజీ భరత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మీరందరి సమక్షంలో వారికి బహుమతిని అందజేయవలసిందిగా కోరుతూ, అలాగే జీవీఆర్ బ్రాడ్బ్యాండ్ అధినేత డి వెంకటేశ్వర రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాము. విన్నర్ ద్రాక్షావణి గారు ప్లీజ్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి 2nd ప్రైజ్ విన్నర్ ద్రాక్షావణి గారికి ADMS వారి ఈ బైక్ ని గెలుచుకున్నారు. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు. ద్రాక్షావణి గారు, సో ప్రైజ్ గెలుచుకున్నారు కాబట్టి ఒక 2 మాటలు మీరు కూడా మాట్లాడితే, మీ ఇద్దరిలో ఎవరు ద్రాక్షావణి ఇంత ఏం మాట్లాడతారు, ఎలా అనిపిస్తుంది చెప్పండి. మీకు బండి నడపడం వచ్చా? రాదు. మరి ఇప్పుడు ఈ బండితో ఏం చేస్తారు? నేర్చుకుంటా. వెల్ దట్స్ అమేజింగ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అంటే నేర్చుకుంటారంట. సార్ ఇప్పటి వరకు ప్రైజెస్ ని మీ చేతుల మీదుగా ఇవ్వడానికి మీరు చాలాసార్లు స్టేజ్ మీదకి వచ్చారు, కానీ మా అందరి మనసులో ఒక చిన్న వెలితి ఉండిపోయింది. ప్రైజులు ఇవ్వడమే కాదు, మీరు మాట్లాడితే విని ఆనందించాలి, మీరేం చెప్తారా విందాము అని యావత్ కర్నూలు వెయిట్ చేస్తున్నామా లేదా? సో సార్ యో మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. హాయ్ కర్నూల్, బాగున్నారంతా? సభకు నమస్కారం. సంక్రాంతి, భోగి, కనుమ అందరికీ పండగ శుభాకాంక్షలు అండి. ఎంజాయ్ చేయండి ఫెస్టివల్. ఈరోజు కనుమ వచ్చి ఇంకా ఎక్కువ అన్నమాట, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. నాన్ వెజ్ ఈటర్సు, డ్రింక్స్, 3వ రోజు కదా ఇది. ఈరోజు యాక్చువల్గా క్రెడిట్ అంతా వెంకటేశ్వర రెడ్డి గారికి చెప్పాలండి, డివిఆర్ గారికి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, యాక్చువల్గా నా పేరు చెప్పారు బట్ ఐఎమ్ జస్ట్ ఎ గెస్ట్ హియర్. పాపం హీ హాజ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఫ్రమ్ లాస్ట్ 1 month. వాళ్ళ టీము, వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళ టీము వాళ్ళందరూ కూడా కష్టపడితే ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. సో ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాల్సింది మన వెంకటేశ్వర రెడ్డి గారికి. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేయడం అంటే ఆషామాషి కాదండి. అది ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్, దాదాపు 1000 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తూ ముగ్గుల పోటీలలో ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇస్తూ
ఎవరికి కూడా బాధ కలిగకుండా చేయాలనే ఉద్దేశంతో ఇంత గ్రాండ్గా చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ హిస్ టీమ్ మెంబర్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని వెంకటేశ్వర రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నానండి. ఒకటి, వెంకటేశ్వర రెడ్డి గారిని నేను చూసింది ఏమంటే, ఆయన ఎవరితో అయితే క్లోజ్ అవుతారో డీప్గా ఇన్వాల్వ్ అయిపోతారు. ఆయన ఎంత ఎత్తుకైనా పోతారు, ఎంతకైనా తెగిస్తారనమాట. ఆయన ఫ్రెండ్షిప్లో ఎవరితోనైనా పోతే ఎంతకైనా తెగిస్తారు. సో వెంకటేశ్వర రెడ్డి గారిని నేను ఎప్పుడు మన ఎలక్షన్స్లో చూసాం, అంతకుముందు ఎలక్షన్స్లో చూసినాం. చాలా ఎఫర్ట్స్ పెడతారు, ఆడ క్యాండిడేట్ కన్నా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టే దాంట్లో ఉంటారనమాట. సో ఆయన కమిట్మెంట్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ నా దగ్గర కూడా కొంతమంది 33 వార్డులో కొంతమంది ఉంటారు. బట్ వెంకటేశ్వర రెడ్డి గారు లాంటి 33 వార్డ్స్లో అందరు ఉన్నారంటే అనుకోండి, పర్మనెంట్గా నేనే ఎమ్మెల్యే అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అంత హార్డ్ వర్క్ చేస్తారనమాట నిజంగా. సో గ్రేట్ వెంకటేశ్వర రెడ్డి గారు ఈరోజు ఇంత సక్సెస్ చేసి ఇంత గ్రాండ్గా చేసిన దానికి మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఇప్పుడే చెప్తున్నారు రష్మి గారు నాన్ వెజ్ తినారంట. నేను మొన్ననే ఒక సర్వే చూశానండి. దాదాపు తెలంగాణ, ఆంధ్ర దాదాపు 98% నాన్ వెజ్ ఈటర్స్ అనమాట. 98%. ఆ 2%లో నేను ఉన్నాను, రష్మి గారు ఉన్నారండి. రష్మి గారు కూడా ఉన్నారు. మన యాంకర్ దీప్తి గారు, ఆమె గోల్డెన్ హ్యాండ్ అనుకోవచ్చు అండి. ఎందుకంటే లాస్ట్ టైం బర్త్డేకి నేను ఫస్ట్ టైం ఆమెను నేను పిలిచడం జరిగింది. దట్ వాజ్ అ బిగ్ టర్నింగ్ పాయింట్. 2023 ఆగస్ట్లో దాదాపు 60,000 మంది దగ్గరకు వచ్చారు మన దీని ఎదురుగానే ఎస్టీబీసీ గ్రౌండ్స్లో. అండ్ షీ వాజ్ ద యాంకర్ దేర్. తర్వాత 50 years మా ఫాదర్ మదర్ది యానివర్సరీ ఉన్నప్పుడు కూడా రావడం జరిగింది. ఈరోజు 3rd దానికి. సో ఐ వాజ్ ఆల్వేస్ టెలింగ్, ఆంధ్రప్రదేశ్ నుంచి యాంకర్స్ ఎవరన్నా ఉంటే వీ షుడ్ ఆల్వేస్ ఎంకరేజ్ యువర్ స్టేట్ వాళ్ళ యాంకర్స్ని ఎంకరేజ్ చేయడం అనేది. సో ఐ థింక్ వెంకటేశ్వర రెడ్డి గారు అది విన్నట్టున్నారు నేను మాట్లాడినప్పుడు. సో షీఈస్ బ్యాక్ యాజ్ అన్ యాంకర్ టుడే అండ్ షీ ఆల్వేస్ గివ్స్ అ బెస్ట్ అనమాట. సో ఆల్ ది బెస్ట్ టు హర్. అండ్ స్కిట్ చేసిన వాళ్ళకందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. వాళ్ళకు కూడా ఐ థింక్ దే హ్యావ్ పర్ఫార్మ్ వెరీ వెల్. ఎంజాయ్ చేసేదానికి వాట్ ఎవర్ బెస్ట్ దే కుడ్ డూ దే డెడ్. అదే కాకుండా కర్నూలు వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే, సంక్రాంతి, న్యూ ఇయర్ ఇవన్నిటికీ కూడా మీకు లాస్ట్ 2024 వాజ్ ఎ గ్రేట్ ఇయర్ అండి. నాకు ఎట్లా తిరిగి కర్నూలుకి ఏదో ఒకటి డిసెంబర్ లోపల సాధించాలా, ఏదో ఒకటి అనౌన్స్మెంట్ చేపియాలా అని చెప్పి నాకైతే సంకల్పం ఉండేది. దాని తగ్గట్టుగా దేవుడు కూడా వర్ణించాడు. అందుకనే 14,000 కోట్లది ప్రాజెక్ట్ మన కర్నూలుకి ఎంఓయూ చేయడం జరిగింది. మొన్ననే మీరు వింటారు. లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఇండస్ట్రియల్ జోన్లో రాబోతా ఉంది. చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. మన అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కనుకోండి, మన పిల్లలు ఇక్కడ, నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు చెప్పిన, నేను కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి నాకు అవగాహన ఉంది. అండ్ నా శాఖ కూడా డైరెక్ట్గా ఇండస్ట్రీస్ పోర్ట్ఫోలియో కాబట్టి ఐ అండర్స్టాండ్ ద బిజినెస్ లాంగ్వేజ్, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. సో మీరు గుర్తుపెట్టుకోండి, కర్నూలు రూపురేఖలు గ్యారంటీ 5 ఏళ్ళలో మారిపోతా ఉంది. దట్ మచ్ ఐ కెన్ గ్యారంటీ. యూ హ్యావ్ టు హ్యావ్ ట్రస్ట్, పేషెన్స్ ఉండాలా. ఓవర్ నైట్ ఏది మాయా బజార్ కాదు. స్టెప్ బై స్టెప్ అన్నీ అవుతాయి. అండ్ హోప్ఫుల్లీ యూ విల్ సీ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ అండి. ఏదైతే నేను చెప్పానో ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్లో 14,000 కోట్లది ఎంఓయూ సైన్ అయింది. ఇదే కాకుండా స్టీల్ ప్లాంట్ కూడా ఈ మధ్య నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి కాక కూడా లాట్ ఆఫ్ అదర్ ఇండస్ట్రీస్ కూడా దే హ్యావ్ షోన్ ఇంట్రెస్ట్. స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. స్టేట్లో కూడా చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. అండ్ రైట్ టైంలో ఆయన ఆంధ్రప్రదేశ్కి మరీ రావడం ముఖ్యమంత్రిగా, ఆయన డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, ఆయన చూసే విధానం, ఆయన రివ్యూ చేసే విధానం ఎవరూ మ్యాచ్ చేయలేరండి ఆయన ముందు. ఇది నేను ఎందుకంటే దగ్గరలో నేను చూసా కాబట్టి నేను చెప్పగలుగుతా. ద వే హీ రివ్యూస్, ద వే హీ గోస్ ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఆయనకు మించి ఏ నాయకుడు నాకు క్లియర్ అనిపిస్తుంటుంది. సో ఖచ్చితంగా ఇట్స్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది.
ఉద్యోగాలు పెరుగుతాయి. ఇక్కడ కర్నూలు కూడా మంచి గ్రోత్ ఉంటుంది, స్టేట్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది. మాకు 5 ఏళ్లలో ఏదైతే సాధించాలో 7 మంత్స్లో దాదాపు లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ మనకి కన్ఫర్మ్ కావడం జరిగింది. అవన్నీ కూడా తొందరలో గ్రౌండ్ అవుతుందండి. సో యూ విల్ సీ ఆల్ దోస్ రిజల్ట్స్. ఇది కాకుండా నాకు కంటిన్యూస్గా వాట్సాప్లో పెడతా ఉంటారు అనమాట. ఏమని, సార్ నాది రికమెండ్ చేయండి, నేను ప్రాబ్లంలో ఉన్నాను, ఫస్ట్ ప్రైజ్ ఇవ్వండి అని. ఐ డోంట్ థింక్ ఇక్కడ జడ్జెస్ అంతా కూడా ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి ఎవరు ముగ్గు పర్ఫెక్ట్గా ఉంది, ఏది పద్ధతిగా ఉందో దాని లెక్కలోనే సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలే. దీంట్లో రికమెండేషన్స్, లెటర్స్ ఇవ్వడము, ఫోన్ కాల్స్ చేయడం అనేది ఎక్కడా జరగలేదు. సో జడ్జెస్ కూడా ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ ఆల్ ది బెస్ట్. 2025 ఏ రకంగా 24 మనకంతా బాగా జరిగిందో 2025 కూడా అట్లే బాగా జరగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే పోలీసు, ప్రెస్కి అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. వండర్ఫుల్. మీరు మాట్లాడిన ప్రతి మాట అద్భుతం. అండ్ ఏదైతే ప్రజా సంక్షేమం మీ సంకల్పం అనుకున్నారో ఆ సంకల్పానికి 1000 ఏనుగుల బలం తోడై యావత్ యూనివర్స్ మీరు అనుకున్న సంకల్పాన్ని సకలీకృతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క కార్యసిద్ధి మీకు కల్పించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఎస్ మా అందరికీ తెలుసు ఒక విజనరీ ముఖ్యమంత్రి చేతిలో ఆంధ్రప్రదేశ్ డెఫినెట్లీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంటుందని. అలాంటి విజనరీ నాయకుడికి మరో విజనరీ నాయకుడు తోడైతే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవడమే లేదు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఏదైతే అవహేళన చేస్తూ వెళ్తున్నారో ఆంధ్రప్రదేశ్కి ప్రగతి లేదు, ఆంధ్రప్రదేశ్లో ప్రగతి ఆగిపోయింది అనుకుంటూ మాట్లాడుతున్నారో వాళ్ళందరి నోళ్ళకి కళ్ళం వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో ముందుకి ఇక నుంచి నడవదు, దూసుకెళ్తుంది. అలాంటి నాయకులు మాకున్నారు, అందులో ఒకరు మా భరత్ గారు అంటూ సవినయంగా రిక్వెస్ట్ చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మరి పెద్దవాళ్ళు ఇవాళ మన ముఖ్య అతిథులు ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి మా డివిఆర్ గారు అందరూ ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఫస్ట్ ప్రైజ్ని కూడా అనౌన్స్ చేసేనా వద్దా? సో ఫస్ట్ ప్రైజ్ని మనకి అందిస్తున్నటువంటి వాళ్ళు న్యూ స్నేహ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి ఇంటి స్థలం మేనేజింగ్ డైరెక్టర్ పి సిద్ధయ్య గారు కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. సార్, ఇంటి స్థలాన్నే మీరు ఫస్ట్ ప్రైజ్గా అనౌన్స్ చేస్తున్నారు అని అంటే సామాన్యమైన విషయం కాదు. సో న్యూ స్నేహ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి ఇంటి స్థలాన్ని గెలుచుకోబోతున్నారు ఫస్ట్ ప్రైజ్ వాళ్ళు. మరి ఈ ముగ్గుల పోటీల్లోని ఫస్ట్ ప్రైజ్ విన్నర్ని అనౌన్స్ చేసేద్దాం. జస్ట్ 3, 2, 1 అనే కౌంట్ డౌన్ మా భరత్ గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సార్ 3, 2, 1 అని మీరే చెప్పాలి సార్. 3, 2, 1. And the winner is on the stage please. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. First prize sponsored న్యూ స్నేహ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి ప్లాట్. మళ్ళీ కౌంట్ డౌన్ 20 సెకండ్లు. హార్ట్ బీట్ రావాలి ఇప్పుడు, సౌండ్ దక్ 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 అని. ఫస్ట్ ప్రైజ్ 1, 2, 3 చింతా సరోజా గారు న్యూ స్నేహ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి ఇంటి స్థలాన్ని గెలుచుకున్నారు. చింతా సరోజా గారు ఎక్కడున్నారు? సరోజా గారు మీరు ఉన్నారా లేరా చెప్పకపోతే మీరు హ్యాపీగా ఆ ఇంటి స్థలాన్ని నాకు ఇచ్చేయండి, నేను తీసుకెళ్తాను. మనం తర్వాత చూసుకుందాం మిగిలిన విషయాలు. అదే అశ్విన్ ధనుంజయ్ గారు విచ్చేశారు. అసలు మామూలు సంతోషం కాదు. అశ్విన్ ధనుంజయ్ గారు సరోజా గారి తరఫున ఒక ఓపెన్ ప్లాట్ ని గెలుచుకున్నారు. జీవీఆర్ బ్రాడ్బ్యాండ్ సంక్రాంతి సంబరాలలో భాగంగా ఫస్ట్ ప్రైజ్ ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ అశ్విన్ గారు తీసుకుంటున్నారు సరోజా గారి బదులు. అశ్విన్ ధనుంజయ్ గారు మా భరత్ గారేమో వెంకటేశ్వర రెడ్డి గారిని ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు ధన్యవాదాలు అని పొగుడతారు.
మా డివిఆర్ గారేమో అసలు భరత్ గారి కోసం ఏం చేసినా తక్కువే అని ఆయన ప్రేమను చూపిస్తూ ఉంటారు. మీ ఇద్దరి ప్రేమానుబంధం, మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ రోజు రోజుకి ఇంకా స్ట్రాంగ్ అవుతూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ యాక్చువల్గా మహేష్ గారిని గురించి మర్చిపోయినానండి. లేలే, మహేష్ గారు ఈజ్ ద కనెక్షన్ బిట్వీన్ మీ వెంకటేశ్వర రెడ్డి గారు ఫాదర్తో అందరితో కనెక్షన్ ఉండేది మహేష్ గారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఫోన్లు ఎత్తారనమాట. ఫోన్ చేస్తే నెక్స్ట్ మహేష్ గారు ఫోన్ చేసింటారు. సో ఈజ్ అ కనెక్షన్ అండ్ గ్రేట్ బాండింగ్ వీ హ్యావ్ విత్ మహేష్ గారు. అండ్ ఈరోజు ఈవెంట్ చేసేదానికి కూడా ఎంకరేజ్మెంట్ కూడా వెనకాల నుంచి మహేష్ గారిది ఉండిండొచ్చని నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ. Actually, I am blessed to have associated with TGV family for the last 30 to 40 years. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడే భరత్ సారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఒక సాధారణమైన మనిషి, ఒక ఎంప్లాయీనే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకునే వారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మరిన్ని విజయాలతో ఎల్లప్పుడూ ఇది ఉండాలి. ఇది ముఖస్థుతి కాదు. ఆయన పడిన కష్టము ఎక్కడ ఎవరు పడిండరు. ఎవరైనా ఒక తండ్రి నా కొడుకు సేఫ్ ప్లేస్లో ఉండాలనుకుంటారు. ఇటువంటి ఒక సంక్లిష్టమైన రాజకీయాన్ని ఎవరు ఎంచుకోలేరు. అటువంటిది నాన్నగారి లెగసీని కంటిన్యూ చేస్తూ ఎంతో కష్ట నష్టాలు కోర్చి ఎక్కడ తగ్గాలి కాదు, ఎక్కడ తెలిసాలో తెలిసి ఈరోజు అత్యున్నత స్థాయికి వెళ్ళి వచ్చిన భరత్ సార్ను చూస్తే ఒక స్ఫూర్తి. వారికి ఆల్వేస్ గ్రేట్ఫుల్ థ్యాంక్స్ టు భరత్ సార్ అండ్ పెద్ద సార్ టీజీ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, భరత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ఈవెంట్లో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు గాను, అలాగే మరి ముఖ్యంగా మా మహేష్ గారికి ప్రోగ్రామ్ని అద్భుతంగా కోఆర్డినేట్ చేసినందుకు గాను. సూర్యుడు 7 గుర్రాలకి వచ్చాడు, ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు. శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు, అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు. చీకటి వెళ్ళగొట్టి కల్లాపిరే చల్లేస్తుంటే టాలెంట్ స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే. నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పెమ్మలు పట్టు పరికిణి కట్టుకున్నట్టు అమ్మాయి వలె కట్టు కట్టి ముచ్చటకున్నాయే. గంగటోలు గంగిరెద్దు అయ్యగారికి దండం పెట్ట, హరిదాసుకు అమ్మగారు బియ్యం ఇచ్చనట. కుర్రకారు జోరు చూసి చుర్రుమంటే భోగి మంట, ఎగిరేనే గాలిపటం పిల్లల గోలంట. కొత్త బట్టల సందళ్ళు, పిండి వంటల వంటిళ్ళు, అందరూ మెచ్చే అల్లర్లు, బంధువులస్తే కబుర్లు, బొమ్మలే కొలువుదిరే గుమ్మలు గుంపుగా వచ్చారే. అద్దమల్ల ముంగిళ్ళన్నీ అందంగైనవి తయారే. ముద్దులకే పెద్ద పండగరా ఈ సంక్రాంతి.